హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు కాకరకాయని చాలా ఈజీగా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కుక్కర్ అయితే కొత్తది తెచ్చుకున్నాను. కొత్తది తెచ్చుకోవడం కాదు, ఈ కుక్కర్ని మా అక్క ఫోన్లో బుక్ చేసింది, ఆన్లైన్లో బుక్ చేసింది. స్టీల్ కుక్కర్ ఇది. ఇంతకుముందు సిల్వర్ కుక్కర్ ఉండేది నాతో. ఆ కుక్కర్ పాతదై సర్వనాశనం అయిపోయినా దాన్నే అలాగే వాడుకునేదాన్ని. కానీ మా అక్క ఆ కుక్కర్ని చూడగానే వెంటనే నాకు చెప్పకుండానే బుక్ చేసేసింది. డబ్బులు ఇస్తానంటే కూడా వద్దనింది. అంతే మా అక్క. కుక్కర్ ఎంతక డబ్బులు ఇస్తాను అని అంటే మా అక్క నోరు మూసుకోమ్మా ఇంకా చాలు అని చెప్పింది. కానీ ఖచ్చితంగా డబ్బులు అయితే ఇచ్చేసేయాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. దయచేసి మీరు కూడా సిల్వర్ కుక్కర్లని వాడడం మానేయండి. అలాగే స్టీల్ కుక్కర్లను అయితే వాడండి. సిల్వర్ పాత్రల్లో వండుకొని తినడం వల్ల క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయని డాక్టర్లందరూ చెప్తున్నారు. దయచేసి వీలైనంత వరకు సిల్వర్ పాత్రల్ని ఉపయోగించడం మానేయండి. ఇప్పుడు కాకరకాయను చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడయ్యాక కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్టమన్న తర్వాత ఒక 4 టమోటోలు మీడియం సైజువి తీసుకున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని 2 ఒకేసారి వేసేసుకోవాలి. వేసుకొని కాకరకాయకి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ కుక్కర్ గురించి మీకు ఒక డౌట్ రావచ్చు, స్టీల్ది కదా వంట చేసేటప్పుడు మాడిపోతుందేమో అనేది. కానీ ఆ భయం అస్సలు అవసరం లేదు. కుక్కర్ అయితే చాలా బరువు ఉంది. ఆ బరువు ఎందుకుందంటే అడుగు చాలా అంటే చాలా మందంగా ఉంది. నాకైతే ఈ కుక్కర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే టమోటోలు ఉల్లిగడ్డ మెత్తబడింది. కాకరకాయల్ని కడిగి కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను నేను కాకరకాయల్ని. ఇప్పుడంతా ఒకసారి కలుపుకోవాలి. టమోటో ఉల్లిగడ్డ ఈ కాకరకాయ మొత్తం కలిసేదాకా కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. దాని మీద ఉండే పొట్టు తీసి వేసుకోవాలి. కుక్కర్ కొత్తది కదా, మూత వెంటనే పట్టుకోదు. మూత పెట్టేటప్పుడు ఇలా పెట్టి పైన ఒక చేయి పెట్టి ఇలా ఒత్తి దాన్ని మూత అయితే పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేదాకా మీడియం సైజ్ మంట పెట్టి ఉడికించాలి కాకరకాయని. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కాకరకాయ అంతా ఉడికింది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇంకొంచెం ఏదైనా నీళ్లు ఉన్నట్లయితే మామూలుగా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరి ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.